గోదావరి బోర్డు మీద రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డౌట్ లేదు, మరి ఒక రిపీటెడ్గా కేఆర్ఎంబి జిఆర్ఎంబి బోత్ రివర్ బోర్డ్స్ నుండి ఒక రిక్వెస్ట్ వస్తున్నది. మీరు అన్ని ప్రాజెక్ట్స్కి డిపిఆర్లు కన్సిడర్ మనకు సబ్మిట్ చేయండి, మాకు మొత్తం లెక్క కావాలి, ఎక్కడెక్కడ ఎంత వాటర్ వాడుతున్నారు. కాబట్టి వీ హ్యావ్ సెడ్ దట్ వీ విల్ సబ్మిట్ సబ్జెక్ట్ టు అవర్ గవర్నమెంట్స్ అప్రూవల్. బట్ అవర్ స్టాండ్ ఇస్, మన రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ గోదావరి బేసిన్లో ప్రత్యేకంగా ఏమి కొత్త ప్రాజెక్టులు లేవు ఇవాళ సమావేశంలో. అండ్ ఆల్ ది ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై డ్యూ అథారిటీస్. ఇది ఒకటి జరిగింది. అదేవిధంగా టెలిమెట్రీ అవన్నీ పెట్టడానికి కామన్ ఒక మన సైడ్ నుండి చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీని కూడా నామినేట్ చేసాము ఆ బోర్డుకి. తర్వాత ఆల్ అవర్ అదర్ కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని అంటే ఎక్కువ వాటర్ యూటిలైజేషన్స్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అదేవిధంగా పోలవరం నుండి పట్టిసీమకి వాళ్ళు 80 టీఎంసీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అది కూడా రేస్ చేసాము. దానికి ఒక షేర్ మనకు 45 టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంకి ఇవ్వడానికి అంటే ఒక ప్రొవిజన్ ఉంది, దాని కింద మనకు కూడా రావాలి. ఇవి అన్నీ సమర్పించాము రివర్ బోర్డ్కి. ఐ థింక్ దే విల్ టేక్ అన్ అప్రోప్రియేట్ డిసిషన్. ఒకటే అంటే కేఆర్ఎంబి ఒక అడ్వైజరీ టెక్నికల్ అడ్వైజరీ బాడీ ఉంది, దే విల్ ఓన్లీ అడ్వైజ్ అండ్ అసెస్. కాబట్టి మళ్ళీ మన గ్రీవెన్సెస్కి బహుశా దే మైట్ రెఫర్ టు అదర్ అథారిటీస్ ఆల్సో. మేము అదే సబ్మిట్ చేసాము, కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. యాక్చువల్గా కాళేశ్వరంకి అయితే కాళేశ్వరం 9 అట్టికి ఆల్రెడీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఒక ఉత్తరం రాశారు మాకు, ఐ థింక్ ఇన్ 2017 అనుకుంటున్నాను, వేర్ హీ హస్ సెడ్ దట్ కాళేశ్వరం అండ్ తుమ్మిడి అట్టి ప్రాజెక్ట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ న్యూ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ అ రీఇంజనీరింగ్ ఆఫ్ ది erstwhile sanctioned Pranahita Chevalla project. We have already submitted this and the DPRs are being asked. అంటే కేఆర్ఎంబికి అంటే జేఆర్ఎంబికి కేఆర్ఎంబికి నిన్న ఒక మీరు కూడా కొన్ని పబ్లికేషన్స్లో వచ్చింది, డిపిఆర్లు అడుగుతున్నారు. వాళ్ళ అభిప్రాయం డిపిఆర్లు ఇస్తే మాకు మీరు ఎంత డ్రా చేస్తున్నారు రివర్ వాటర్ యూటిలైజేషన్ మీరు అంటున్నారు మీ అలొకేషన్ లోపల ఉంది, మాకు తెలియదు, మాకు ఫార్మల్ ఇన్ఫర్మేషన్ లేదు, హయ్యర్ అథారిటీస్కి అడ్వైజ్ చేయడానికి మేమే ఒక అథారిటీ ఉన్నాము, కాబట్టి డిపిఆర్లు సబ్మిట్ చేయండి. ఇవి అన్నీ ఈ రోజుది కాదు, యాక్చువల్గా సిన్స్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బోర్డ్ వాళ్ళు అడుగుతున్నారు. వీ ఆబ్జెక్ట్ టు సమ్ ఆఫ్ దేర్ క్లెయిమ్స్. ఆంధ్ర రాష్ట్రంకి కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. మేము వాళ్ళు వాడుతున్నారు వాటర్ మీద అలాగంటే క్లెయిమ్స్ పెడుతున్నాము. సో వీ విల్ కన్సిడర్ దిస్ అప్రోప్రియేట్లీ అట్ ది గవర్నమెంట్. కానీ మన పాయింట్స్ అన్ని క్లియర్ కట్గా బోర్డుకి సమర్పించారు. పట్టిసీమ 48 టీఎంసీ కాదు, అక్కడ పోలవరం నుండి పట్టిసీమకి 80 టీఎంసీలు ఇస్తున్నారు. ఆ 80 టీఎంసీలో ఒక అవార్డు ప్రకారం డిసిషన్ ఉంది ఫ్రమ్ ది శాంక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, కమెన్స్మెంట్ కూడా కాదు. గోదావరి వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్కి ఈరోజు నేను సబ్మిట్ చేసాము, ఆ లెక్క కూడా చూపించాము. దట్ ఫ్రమ్ ది శాంక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈ 80 టీఎంసీకి బదులు 45 టీఎంసీ షుడ్ బి యూటిలైజ్డ్ ఫ్రమ్ కృష్ణా వాటర్స్ బై ఆంధ్ర రాష్ట్రం. 35 TMC should be given to upper river states, upper riparian states. So if 45 TMC Andhra వాళ్ళు చెప్తున్నారు that we will use it for us, lower riparian కి ఎక్కువ రైట్ ఉంది. మన కంటెన్షన్ ఆ 45లో మనకు కూడా షేర్ ఉంది. ఆ 45 మీరు గోదావరి బేసిన్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దిస్ షుడ్ బి డన్. సో వీ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్ టు ద కృష్ణా రివర్ బోర్డ్ యెస్టర్డే. ఇవాళ గోదావరి రివర్ బోర్డ్కి కూడా చేశాను. అయితే వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు రికార్డ్ ఇట్. ఇక్కడ డిసిషన్ వాటర్ అలొకేషన్కి పర్వ్యూ అంటే వాళ్ళకి లేదు, కానీ టెక్నికల్గా వాళ్ళు పరిశీలించిస్తారు. రాబోయే రోజులు ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట మనం రేస్ చేస్తాం. లేదు, నోబడీ ఈజ్ హైడింగ్ టెలిమెట్రీ. నోబడీ ఈజ్ హైడింగ్ టెలిమెట్రీ. టెలిమెట్రీ హ్యాస్ టు బి డన్. నిన్న బయట పెట్టడానికి సిద్ధంగా లేదు. లేలే, డిపిఆర్ సబ్మిషన్ అంటే ఏంటి? డిపిఆర్ అంటే మరి మీరు శ్రీరామ్ సాగర్కి ఇప్పుడు డిపిఆర్ అడిగితే ఏం చేస్తాము? చూడండి, లేదు, కృష్ణాలో చాలా ప్రాజెక్ట్స్ మీరందరికీ తెలియదు. కృష్ణా రివర్ ఒక విచిత్రమైన రివర్ ఉంది. దానికి ఒక సంవత్సరం ఫుల్ ఫ్లో అయితే 1000 టీఎంసీ ఉంటుంది, ఒక సంవత్సరం ఫ్లడ్ వస్తుంది 2500 టీఎంసీ వస్తుంది.
మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ టేకెన్ యాజ్ పర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్. మనకు పర్మిషన్ కూడా ఉంది. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టెక్నికల్ క్లియరెన్సెస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ స్క్రూటినీ. అన్నిటి మీద మేము చేసి మళ్ళా స్టార్ట్ చేస్తే అంటే బాగుండదు. ఇది నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చేశాను, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు చేశారు. ఆంధ్ర రాష్ట్రం సైడ్ నుండి డిమాండ్ ఉంది. కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ జూన్ 2014 వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మీరు అడగకండి. ఐ హ్యావ్ స్ట్రాంగ్లీ రిఫ్యూజ్ దట్. మేము తెలంగాణ సైడ్ నుండి ఒప్పుకోవటం లేదు. నేను ఏం చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం ఎందుకనే జరిగింది దట్ నన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఏరియా ఆర్ బీయింగ్ కంప్లీటెడ్. None of the projects are designed in a manner which is beneficial to the farmers of Telangana. So, if you are asking, ask for all DPRs చూస్తాం. ఈ 2000 వరకు అక్కడ కంప్లీట్ అయిన మీద మీరు డిపిఆర్స్ అడుగుతారు, మాది మీరు అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు. మీరు పేరు చేంజ్ చేశారు, లొకేషన్ చేంజ్ చేశారు. మాకు 55 lakh ఆయకట్ ఇచ్చి అంటే 3 TMC వాటర్ ఇస్తున్నారు. అది సాధ్యం కాదు. దానికి మేము పెంచాము ఫ్రమ్ మన అలొకేషన్ నుండి. దాని మీద మీరు అబ్జెక్షన్ పెడతారు. సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవర్ టెక్నికల్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు బోత్ ది రివర్ బోర్డ్స్. అవసరమైతే అదే మ్యాటర్ మనం KWDTలో కూడా రేస్ చేస్తున్నాము. సో అక్కడ కూడా రెజల్యూషన్ కోసం అడుగుతాం. బట్ దీస్ పాయింట్స్ ఆర్ ది దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇష్యూ రిగార్డింగ్ TPRs. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ 2 June 2000 వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్కి డిపిఆర్ అడగకూడదు. ఇది తెలంగాణకి ఎట్టి పరిస్థితిలో యాక్సెప్టబుల్ కాదు కదా. అవర్ హోల్ పర్పస్ ఇస్ సర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అక్కడ అన్ని ప్రాజెక్ట్స్ అంతకు ముందు కంప్లీట్ చేశారు. మేము వచ్చి 6 సంవత్సరాల నుండి చాలా కష్టపడి ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు పాత శాంక్షన్స్ అవి అన్నీ. ఇంకొకటి ఈరోజు అంటే అక్కడ క్లియర్ కట్గా సబ్మిషన్ ఇచ్చాము. మా కిరణ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం February 2013లో ఈ తెలంగాణ ఫార్మేషన్ అయిన ముందు యాక్చువల్గా గోదావరి బేసిన్లో మాకు 967 TMC ఉంది. మరి అంత లోపల మేము వాడడానికి అంటే మీకు ఏం అభ్యంతరం ఉంటుంది? అంత క్లారిటీతో చెప్పాము. దెన్ బోర్డ్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ యాజ్ పర్ వాళ్ళు చెప్తున్నారు దట్ DPRs హ్యావ్ టు బీ స్క్రూటినైజ్డ్ బై us to assess the flow. We will take it up and deliberate on the government and take a stand. టెలిమెట్రీకి KRMBలో కృష్ణా రివర్ బోర్డ్ కింద స్టేజ్ 1 కంప్లీట్ అయింది. 10/9లో 10/8 పని చేస్తున్నాయి. ఒక దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అది కూడా రిపేర్ చేస్తారు. ముఖ్యంగా మన డిమాండ్ పోతిరెడ్డి పాడు దగ్గర క్విక్గా పెట్టాలి, అక్కడ పెంచుతున్నారు. మేము ఒక రిటర్న్ ఆబ్జెక్షన్ కూడా సబ్మిట్ చేసాము. దట్ ఈస్ ఎ న్యూ ప్రాజెక్ట్ అండ్ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెపాసిటీకి కూడా శాంక్షన్స్ లేవు కాబట్టి అక్కడ టెలిమెట్రీ చేయండి. మా అలాట్మెంట్ నుండి మేము వాడతాము, కానీ అక్కడ మీకు టెక్నికల్గా మానిటర్ చేయడానికి లేదు. సో ది ఆనరబుల్ కృష్ణా బోర్డ్ చైర్మన్ గారు డైరెక్షన్ ఇచ్చారు, అక్కడ అతి త్వరలో టెలిమెట్రీ ఏర్పాటు చేస్తారు. గోదావరి బేసిన్లో కూడా టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి లొకేషన్స్ ఎగ్జాక్ట్గా మాకు ఎక్కడెక్కడ పోలవరం సైడ్లో కొన్ని ఉన్నాయి, టచ్ పాయింట్స్లు ఉన్నాయి. అవి అన్నీ చేయడానికి యాక్చువల్గా ఈరోజే ఒక కమిటీ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తే గోదావరి చైర్మన్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సైడ్ నుండి చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీ గారికి దానికి నామినేట్ చేశాను. థ్యాంక్ యూ. No, they are not talking about